గుడ్ మార్నింగ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, మనకి 3 చార్ట్స్ ఓపెన్ అయి ఉన్నాయి. లెట్స్ జంప్ ఇంటూ అవర్ అనాలిసిస్. యూరో జేపీవై అండ్ యూఎస్టీ జేపీవై బోత్ ఆర్ సిమిలర్. అండ్ యూరో జేపీవై చూసుకోండి, మార్కెట్ అనేది యాక్చువల్గా డౌన్ ట్రెండ్ ఉంది. మేజర్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ కూడా ఇప్పుడు షిఫ్టెడ్ టు డౌన్ ట్రెండ్. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి యాక్చువల్గా ఇది రీసెంట్ సపోర్ట్. నేను ఒక జోన్లో డ్రా చేశాను ఇప్పుడు. సో జోన్కి మొత్తం ఫిల్ అయిపోయింది. హై ఛాన్సెస్ ఈ కరెంట్ క్యాండిల్ ఒక గ్రీన్ అవ్వచ్చు. ఒకవేళ ఈ కరెంట్ క్యాండిల్ గ్రీన్ అవ్వకపోతే నెక్స్ట్ క్యాండిల్ ఐ విల్ గో ఫర్ ఎ బై ట్రేడ్, బికాస్ మన స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి. లెట్స్ వెయిట్ అండ్ సీ. వీ హ్యావ్ 13 seconds. 11, 9. Okay, most probably I'm going for a buy. 4, 3, 2. Okay, I took a buy trade, guys. ద రీజన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యూరో యూఎస్టీ ఓకే, మార్కెట్ ఈస్ కరెంట్లీ గోయింగ్ డౌన్. అంటే సపోర్ట్ని రెస్పెక్ట్ చేయలేదు. హోల్డ్ ఆన్. ఇది మన నెక్స్ట్ లెవెల్ గైస్, ఇది నెక్స్ట్ లెవెల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, హోల్డ్ ఆన్. We are getting rejection. Let's wait. There you go, guys. Power of knowledge. Power of knowledge. మీరు ఎంత కిందకి వెళ్ళిన క్యాండిల్, ఇట్ ఎవెన్చువల్లీ బికేమ్ ఏ బయింగ్ క్యాండిల్. ద రీజన్ ఈజ్ దాట్ సింపుల్ గైస్. మనం ఇక్కడ అర్థం చేసుకోండి. మనకు తెలిసింది మీకు ఏం చెప్పాను, మార్కెట్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. ఎలా? స్ట్రక్చర్ వైజ్. ఇక్కడ మార్కెట్ చూసుకుంటే హైయర్ హైస్ తర్వాత లోవర్ లోస్ క్రియేట్ చేసింది. ఎలా? ఈ లోవర్ లోని బ్రేక్ చేసింది మార్కెట్. సో ఇక్కడ ఏంటి, మార్కెట్ అనేది స్ట్రక్చర్ షిఫ్ట్ చేసుకుంది టువర్డ్స్ డౌన్ సైడ్ అనమాట ఇప్పుడు. సో నేను అందుకే ఏం చెప్పాను, మనం సెల్ సైడ్ చూడొచ్చు అని. కానీ పాయింట్ ఏంటంటే మేజర్ ట్రెండ్ అప్ ట్రెండే. ఇంకా ఇక్కడ మనకేంటి, నాకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది దొరికింది రీసెంట్ లెవెల్లో. మీకు అప్పుడే క్యాండిల్ ఫామ్ అవుతున్న ముందే చెప్తూనే వచ్చాను, సపోర్ట్ దగ్గరకు వస్తుంది, వీ కెన్ లుక్ ఫర్ బైస్, వీ కెన్ లుక్ ఫర్ బైస్ అని. నేను ఏం చేశాను, ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఈ జోన్ మొత్తం ఫిల్ అయ్యేదాకా. ఇప్పుడు ఈ క్యాండిల్స్ వచ్చాయి, జోన్ ఫిల్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా ట్రై చేసింది జోన్ని బ్రేక్ చేయడానికి. ట్రై చేశాక నేను ఏం చేశాను, ఐ అబ్జర్వ్డ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. సో నేను ఈ ఎగ్జాషన్ చూసి, నేను బయర్స్ అనేవాళ్ళు అట్లీస్ట్ దే షుడ్ రిట్రేస్, దే షుడ్ ఎంటర్. నేను ఏమనుకున్నాను, బయర్స్ మొత్తం మూవ్ చేసారు మార్కెట్ని, బట్ సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయ్యాక బయర్స్ అనే ఛాన్స్ వస్తుంది, ట్రై చేస్తుంటారు అనమాట రావడానికి. సో నాకు ఎప్పుడైతే సెల్లర్స్ ఎగ్జామ్ కనిపించా, ఐ టుక్ ఫర్ ఎ బై ట్రేడ్ అండ్ దెన్ వీ వన్ ఆ ట్రేడ్. సో లాజిక్ ఏంటి గైస్, ఇక్కడ సపోర్ట్ దగ్గర ఐ టుక్ ఎ ట్రేడ్, బట్ ఓన్లీ ఆఫ్టర్ సెల్లర్ ఎగ్జాషన్. దిస్ ఈస్ ద క్యాండల్స్టిక్ సైకాలజీ బిహైండ్. Okay, first trade is done. Let's wait for other trades. Okay, let me delete this. Next support అనేది రెడీగా ఉంచుకున్నాం, బట్ మార్కెట్ didn't come yet. Hold on. ఓకే, ఇక్కడ యూరో యూఎస్టీ చూడండి. యూరో యూఎస్టీ సంగతి ఏంటి? లెట్ మీ డిలీట్ దిస్. యూరో యూఎస్టీ అయితే మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్. ఎందుకు క్లియర్గా మనకు తెలుస్తుంది, హైయర్ హైస్, హైయర్ లోస్, ఒక అప్ ట్రెండ్లా ఉంది కాబట్టి క్లియర్గా. ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తాం, అప్ ట్రెండ్ కాబట్టి వీ లుక్ ఫర్ బైస్, కరెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ ఏ మైనర్ ఒక ట్రెండ్ ఉంది, బట్ ఇట్స్ బ్రోకెన్. ఓకే, హోల్డ్ ఆన్. బట్ ఇక్కడ చూడండి గైస్, రీసెంట్ లెవెల్ సపోర్ట్ ఉంది మనకి ఇక్కడ.
ఇక్కడికి ఒకవేళ మార్కెట్ వచ్చి ఉంటే వీ వుడ్ హావ్ ప్లాన్ ఫర్ ఎ బై, బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. నో, మార్కెట్ రీచ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి రీసెంట్ సపోర్ట్ ఉంది, ఇక్కడికి వస్తే బై ప్లాన్ చేసేవాళ్ళం. బట్ ఇది చాలా క్లమ్జీ లెవెల్ ఇది, ఎందుకంటే బ్రేక్అవుట్స్ మల్టిపుల్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. సో మనం దీని మీద రిలై అవ్వలేం. సో లెట్స్ ఇగ్నోర్ ఇట్. ఓకే, యూఎస్టీ జేపీవై ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్. ఓకే, ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్. అండ్ ఇక్కడ సో మనం విల్ ఫైండ్ అవుట్ ఎనీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే, హోల్డ్ ఆన్. ఇక్కడ చూడండి, ఇది ఏంటిది, ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది, తర్వాత సపోర్ట్ కింద వర్క్ అయింది, ఒక ఎస్ఎన్ఆర్లా బిహేవ్ చేసింది. ఇప్పుడు క్యాండిల్ అనేది ఈ లిక్విడిటీ ఏరియాకి వస్తుంది. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఇంకా నెక్స్ట్ స్ట్రాంగ్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ సపోర్ట్కి వెయిట్ చేయడం బెటర్. సో ఇది మన ఎక్స్ట్రీమ్ సపోర్ట్ లెవెల్ ఈ స్వింగ్లో. సో దీన్ని మనం టార్గెట్ చేద్దాం. ఎక్కడికైనా వస్తే విల్ ప్లాన్ ఫర్ బైస్ గైస్. ఓకే, ఇఫ్ నాట్ లెట్స్ వెయిట్. యూరో యూఎస్టీ. ఓకే, యూరో యూఎస్టీ కొద్దిగా క్లమ్జీగా ఉంది మార్కెట్, బిగ్ విక్స్. ఇక్కడ మనం రీసెంట్ రెసిస్టెన్స్ డ్రా చేద్దాం. నేను రీసెంట్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేశాను, ఈ లెవెల్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ట్రై చేసింది, రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ ట్రై చేసిన రిజెక్షన్, ఇక్కడ ట్రై చేసింది, ఇక్కడ ట్రై చేసిన రిజెక్షన్. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు కూడా చూడండి, నెక్స్ట్ ఐ థింక్ ఐ విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. నేను ఒక సెల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను గైస్, యూరో యూఎస్టీలో. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. యూఎస్టీ జేపీవై. ఓకే, ఇది యాక్చువల్గా ఒక సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. ఇఫ్ నాట్ ఐ విల్ ప్లాన్ ఫర్ ఎ మార్టింగల్. యూరో యూఎస్టీ యాక్చువల్గా సెల్ క్యాండిల్ అవ్వాలి, బట్ హోల్డ్ ఆన్. మార్టింగల్ తీసుకుందాం లేదా చూసి ఐల్ టేక్. నో గైస్, ఐ కాన్ గో ఫర్ ఎ మార్టింగల్, ఎందుకంటే వెళ్ళొచ్చు, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ ద రిస్క్. ఓకే, యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ కిందే క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ కూడా. ఈ రెండు క్యాండిల్స్ రెసిస్టెన్స్ కిందనే, ఇక్కడ కూడా. సో ఇట్స్ ఎ గుడ్ రెసిస్టెన్స్, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది యాక్చువల్గా మార్టింగల్ వెళ్ళొచ్చు, ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అంతే, ఆర్ ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ సీ, మన మార్టింగల్ తీసుకుని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అ హ్యూజ్ విన్. చూడండి, వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్, బట్ ఐ డెంట్ గో ఫర్ ఎ మార్టింగల్. ఓకే, సో పాయింట్ ఏంటంటే, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కరెక్టే, బట్ ఒక్కొక్కసారి మార్కెట్ అనేది బ్రేక్ చేయడానికి వస్తుంది. సో మనం ఏం చేయలేం అప్పుడు. వీ షుడ్ బి రెడీ ఫర్ మార్టింగల్స్, బట్ ఐ డెంట్ టేక్ మార్టింగల్స్. సో లెట్స్ వెయిట్. దేర్ యూ గో. ఒకవేళ మార్టింగల్ తీసుకుంటే చూసారా, ఇట్స్ ఎ హ్యూజ్ విన్ సెల్లింగ్లో. ఈ క్యాండిల్లో మనం యాక్చువల్గా ఈ క్యాండిల్లో సెల్ సైడ్ వెళ్ళాం, ఈ క్యాండిల్లో ఎందుకు, ఇది రెసిస్టెన్స్ దగ్గర వచ్చిందని. బట్ ఇదొక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. సో వీ కుడ్ హ్యావ్ విన్ ఆన్ మార్టింగల్, బట్ వీ డిడ్ంట్ టేక్. సో యూరో జేపీవై. ఓకే, యూరో జేపీవైలో కూడా మనం ఇంకా బెటర్ టు స్టిక్ టు దిస్ స్ట్రాంగ్ సపోర్ట్ అసెట్ జోన్. ఈ సపోర్ట్కి మనం వెయిట్ చేయడం బెటర్. యూరో జేపీవై
యూరో యూఎస్టీ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. సో మేబీ లెట్స్ మార్కెట్ మూవ్ ఓవర్ దేర్. సో ఈ రెసిస్టెన్స్ చూసుకుంటే ఇట్స్ ఏ గుడ్ లెవెల్ గైస్, వెరీ గుడ్ లెవెల్. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్, సపోర్ట్, మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ వీ గాట్ సపోర్ట్ అండ్ దెన్ అగైన్ రెసిస్టెన్స్. సో ఎస్ఎన్ఆర్, ఇట్స్ ఎ గుడ్ ఎస్ఎన్ఆర్. ఓకే, సో మనకి యూరో యూఎస్టీలో ఇక్కడ ఎస్ఎన్ఆర్ అనేది ఉంది. సో లెట్ మీ పుట్ దిస్ అలర్ట్స్. సో మేబీ ఇక్కడికి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్ దగ్గర యూరో యూఎస్టీ. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, హోల్డ్ ఆన్. ఈ లెవెల్కి వస్తే వీ కెన్ ప్లాన్, బట్ లెట్స్ వెయిట్. యూఎస్టీ జేపీవై మార్కెట్ ఇస్ ఇన్ డౌన్ ట్రెండ్. సో మార్కెట్ ఈ సపోర్ట్కి రావాలి. యూరో జేపీవై కూడా, యూరో జేపీవైలో ఒక ట్రెండ్ లైన్ ఏమైనా డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ మార్కెట్ ఎప్పుడైనా ఇలా రిట్రెస్ అయ్యి లెవెల్కి ఎక్కడైనా వస్తే మేబీ వీ కెన్ ప్లాన్ ఫర్ సంథింగ్. అలానే యూరో యూఎస్టీలో కూడా ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ డ్రా చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, ఇలా. ఓకే, సో ఇక్కడెక్కడైనా మనకి సపోర్ట్ దగ్గర ఏమైనా బై దొరికితే వీ కెన్ ఎంటర్ ఏ బై ట్రేడ్. విల్ ప్లాన్ అండ్ సీ. ఓకే, నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్ టచ్ చేస్తే మాత్రం నేను బై ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తా గైస్. ఈ లెవెల్ అయితే టచ్ చేయాలి, ఇది రీసెంట్ సపోర్ట్ కాబట్టి. బట్ ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ నుంచే వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ చూద్దాం. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ సపోర్ట్. ఒకవేళ 6-5 సెకండ్స్లో ఈ లెవెల్కి వస్తే కనుక, కమాన్ డిన్ టచ్ చేసి ఉంటే మాత్రం నేను బయట నేను అవన్నీ ప్లేస్ చేశాను. ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ 30 సెకండ్స్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో లెట్స్ వెయిట్, బీ పేషెంట్. ఇది ఒక జోన్లో డ్రా చేసుకున్నాను ఇక్కడ. ఓకే, ఓకే గైస్, నేను ఇక్కడ బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను యూరో యూఎస్టీ మన సపోర్ట్ నుంచి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మార్కెట్ దాన్ని స్ట్రాంగ్గా రిజెక్షన్ అయితే తీసుకుంటుంది, బట్ ఐ విల్ స్టిల్ వెయిట్. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. అవ్వలేదు గైస్, ఐ విల్ గో ఫర్ ఏ మార్టింగల్. నేను మార్టింగల్ తీసుకున్నాను ఇక్కడ బై సైడ్ యూరో యూఎస్టీ. సో లెట్స్ సీ. ఇక్కడ చూడండి యూఎస్టీ జేపీవై వీఆర్ హ్యావింగ్ సెల్ సైడ్. సో లెట్స్ సీ.
ఓకే, వి వన్ నాట్ ట్రేడ్. సో ఇక్కడ బై సైడ్ అని ఎందుకు చెప్పిన, ఇది మార్టింగల్ మీద ఎంటర్ అయ్యాం కాబట్టి మనం విన్ అయ్యాం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఒకటి రీఫండ్ 2 ట్రేడ్స్ ప్లేస్ చేశాను, బట్ ఒకటి రీఫండ్ వచ్చింది, ఒకటి విన్ అయ్యాం. ఓకే, ఎందుకంటే ఇంకోటి నాది మిస్‌ప్లేస్ అయింది. నేను ఇమ్మీడియేట్‌గా పై ప్లేస్ చేయలేకపోయాను. ఎందుకంటే వోలటాలిటీ వల్ల నాకు మధ్యలో ప్లేస్ అయింది ట్రేడ్ బై సైడే. బట్ వాడి ప్రిడిక్షన్ ఈస్ కరెక్ట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇది ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందో మనం చెప్పలేం. ఎందుకంటే ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. ఓకే, మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర యాక్చువల్‌గా దిస్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్. ఇక్కడ ఒక జోన్‌లో ఉంది కదా, క్లమ్జీ లెవెల్ అని చెప్పాను మీకు ఇంతకుముందు యూరో యూఎస్‌డి. లెవెల్స్ ఒక్కొక్క దగ్గర ఇలా చాపీ మార్కెట్ వల్ల ఒక పర్ఫెక్ట్ లెవెల్ దొరకట్లేదు. సో బట్ నేను ఏం చేశాను, దీన్ని ఒక రీసెంట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేశాను, మళ్ళీ దీన్ని ఒక రీసెంట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేశాను. సో ఒక జోన్ డ్రా చేసుకున్నాను. క్యాండిల్ వచ్చింది, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బేసికలీ వెన్ ఏ స్ట్రాంగ్ క్యాండిల్ కమ్స్ అండ్ బ్రేక్స్ ఎ లెవెల్, బేసికలీ ఒక ఎగ్జాక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు మోస్ట్లీ. సో ఎగ్జాక్షన్ కింద కన్సిడర్ చేసి నేను నెక్స్ట్ టైం ఏం చేశాను, అండ్ అదొక్కటే కాదు, నాకు ఇంకోటి సపోర్ట్ ఉంది. సపోర్ట్ దగ్గరకు వచ్చి క్యాండిల్ లెవెల్ని బ్రేక్ చేసి ఇంత స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే నేను అఫ్కోర్స్ ఎగ్జాక్షన్ కింద కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే నాకు సపోర్ట్ బ్రేక్ చేసింది కాబట్టి. సో నేను అఫ్కోర్స్ బై సైడ్ వెళ్ళాను. బట్ ఏమైంది, క్యాండిల్ ట్రాప్ చేసి ఒక క్యాండిల్ కిందకు వచ్చింది. బట్ ఇమీడియట్గా నేను ఏం చేశాను, ఈసారి మార్టింగల్ ఎంటర్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది, సపోర్ట్ కదా, సపోర్ట్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వాలి. బట్ దే టుక్ ఏ లేట్ ఎంట్రీ, అంతే ప్రాబ్లం. సో పాయింట్ ఏముంది, నేను ఏం చేశాను, మళ్ళీ మార్టింగల్లో బై సైడే వెళ్ళాను. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ ఎ గ్రీన్ క్యాండిల్, మనం విన్ అయ్యి ఉంటారు ఇక్కడ. ఓకే, కానీ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ 2 ట్రేడ్స్ ప్లేస్ చేశాను, బట్ ఒకటి చూడండి, ఇది గ్రీన్ క్యాండిల్, నా ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎక్కడో ప్లేస్ అయింది, నెక్స్ట్ ట్రేడ్ ఇక్కడ ప్లేస్ అయింది. ఓకే, సో నా ఫస్ట్ ట్రేడ్ అనేది విన్ అయింది, సెకండ్ ట్రేడ్ రిఫండ్ వచ్చింది. మిస్ప్లేస్ అవడం, అదే కిందనే ప్లేస్ చేసి ఉంటే 2 విన్ అయిపోయాను. ఇప్పుడు మీకు చూడండి స్ట్రాంగ్ బయర్స్ ఎంటర్ అవుతున్నారు ఇక్కడ నుంచి. ఓకే, సో ఈ సపోర్ట్ దగ్గర ఇది యాక్చువల్గా ఎగ్జాషన్ క్యాండిల్ అవ్వాలి, బట్ యా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో మార్కెట్ అనేది ఏం చేసింది, యాక్చువల్గా ఈ లెవెల్కి వచ్చేసింది, యాక్చువల్గా కంప్లీట్గా ఈ జోన్కి వచ్చి ఈ జోన్ తర్వాత స్ట్రాంగ్గా బయర్స్ ఎంటర్ అవుతున్నారు. ఓకే, లెట్స్ వెయిట్. ఇక్కడంతా మళ్ళీ చాపీ మార్కెట్ గైస్, బయర్స్ సెల్లర్స్ ఫైట్ స్టాక్ ఏరియా. సో వీ కెనాట్ గెట్ ఎనీ గుడ్ ట్రేడ్స్, బట్ మేబీ ఇక్కడ ట్రై చేయొచ్చు యూరో యూఎస్టీలో. ఇప్పుడు చూసుకుంటే యూరో యూఎస్టీలో మనకి ఇది ఏమవుతుంది, దిస్ ఈస్ ఏ ప్రీవియస్లీ ఇది సపోర్ట్, సో ఇది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ క్యాండిల్ రావచ్చు, బట్ మనకి కన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ప్లేస్ చేయొచ్చు ట్రేడ్, ఎల్స్ లేదు. సో ఐ విల్ చెక్ ఇన్ 5. ఓ వెరీ స్ట్రాంగ్ వెళ్ళిపోయింది గైస్, నో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. సో మనకు ఆపర్చునిటీ దొరకలేదు సెల్ సైడ్ వెళ్ళడానికి. ఓ ఇక్కడ చూడండి, ఇది ఇంత స్ట్రాంగ్, ఓకే సార్, ఇది లెవెల్స్ని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ కూడా ఇంతే స్ట్రాంగ్ వచ్చింది క్యాండిల్ సడన్గా. ఓకే, యూరో జేపీవై మన ట్రెండ్ లైన్ ప్రకారం అయితే వీఆర్ ఎట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ బ్రేక్అవుట్. అంటే దీని ప్రకారం మార్కెట్లో ఏదో కరెంట్లీ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ పవర్ కరెంట్లీ మూవింగ్. ఓకే, హోల్డ్ ఆన్. బేసికల్లీ ఇది ఒక ఎగ్జాషన్ కింద కన్సిడర్ చేస్తే నేను నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్ళాలి, బట్ ఇందాకలు కూడా అలానే అయింది. ఒకవేళ ఇది టచ్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది రీసెంట్ రెసిస్టెన్స్ కాబట్టి. ఒకవేళ ఇది టచ్ చేస్తే విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్, ఇఫ్ నాట్ ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే వీ కెన్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. లెట్ మీ చెక్ ఇన్ 5 seconds. What happened? నెట్వర్క్ డిస్కనెక్షన్ చూపిస్తుంది, జస్ట్ ఏ సెకండ్ గైస్. ఓకే, ఇప్పుడు మూవ్ అయింది. ఓ హోల్డ్ ఆన్. ఓకే, సో వీ బ్యాక్. ఇక్కడ నాకు తెలిసి ఈ లెవెల్ టచ్ చేస్తే మేబీ ఐ విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్ ఇన్ యూరో జేపీవై, బికాస్ అది మన రీసెంట్ రెసిస్టెన్స్ కాబట్టి. ఓకే, హోల్డ్ ఆన్.
Oh, I took a trade for sell side exactly at the resistance level. So let's see మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇక్కడ అని. ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది మనకి యూఎస్టీ జేపీవైలో, రీసెంట్ లెవెల్ది. బట్ లెట్స్ వెయిట్ హియర్. ఓకే, మన ఇలా కూడా ఒకవేళ యూఎస్టీ జేపీవైలో ఒకవేళ ఇలా ట్రెండ్ డ్రా చేస్తే, ఓకే, ఇది కూడా ఇంచుమించు అలానే ట్రేడ్ చేయొచ్చు, యూఎస్టీ జేపీవై, యూరో జేపీవై. సో లెట్స్ సీ. ఓకే, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది గైస్, ఇదే ప్రాబ్లం. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల. ఓకే ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ మార్టింగల్ ఇన్ యూరో జేపీవై. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ క్యాండిల్. ఇదైతే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి. క్యాండిల్ క్లోజింగ్ దాకా వెయిట్ చేయాలి మనం. ఓకే, విన్ అయ్యాం గైస్, దో ఇట్స్ నాట్ ఎ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, బట్ విన్ అయ్యాం. ఓకే, పాయింట్ ఏంటంటే వై డిడ్ ఐ గో ఫర్ సెల్ ట్రేడ్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను ఏం చెప్పాను, ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, కరెక్ట్. ఎలా మనకి ఇక్కడ నుంచి మల్టిపుల్ రెసిస్టెన్స్ లెవెల్స్ దొరికాయి కాబట్టి, రెసిస్టెన్స్ పాయింట్స్. సో ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది లెవెల్ని. యాక్చువల్గా ఎగ్జాషన్ ఇది కూడా, బట్ నేనేం చెప్పాను, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది కదా, లెట్స్ వెయిట్ ఫర్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఎందుకంటే బయస్ అనేవారు ఇంత స్ట్రాంగ్గా బ్రేక్ చేశారు కాబట్టి దే విల్ ట్రై టు రీచ్ దర్ నెక్స్ట్ టార్గెట్, ఇది నెక్స్ట్ టార్గెట్. సో టార్గెట్ రీచ్ అయ్యాక మనం సెల్ సైడ్ వెళ్దాం అని వెయిట్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, నేను ఈ క్యాండిల్లో ప్లేస్ చేసే సెల్ ట్రేడ్, కానీ మీరు ఒకవేళ చూసుకుంటే ఇది ఒక చిన్న డోజీ అయ్యి గ్రీన్ డోజీ అయ్యింది. ఓకే, బట్ స్టిల్ నాకైతే నమ్మకం ఉంది. ఎందుకు అంటే ఐ హ్యావ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ దట్ ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్, అండ్ నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఈ జోన్ని బ్రేక్ చేసి అంత బయస్ ఉన్న సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కడో దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయాలి, సెల్లింగ్ ఎంట్రీ అనేవాళ్ళు. సెల్లర్స్ ఎక్కడైనా యాక్చువల్గా ఎంట్రీ ప్లాన్ చేయాలి, లేదంటే ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇన్ దిస్ లెవెల్ దే ఫెయిల్డ్, సెల్లింగ్ ఎంట్రీ జరగలేదు. సో నాకు ఇక్కడ అవుతారు అని క్లారిటీ ఉంది. సో నేను అందుకే ఫస్ట్ సెల్ ట్రేడ్ ప్లే చేసిన లెవెల్ దగ్గర చిన్న గ్రీన్ డోజ్ అయ్యి ఫెయిల్ అయినా ఐ స్టిల్ వెంట్ ఫర్ అగైన్ మార్టింగల్ అండ్ వీ వన్ ఆన్ దిస్ క్యాండిల్. ఓకే, బట్ ఈవెన్చువల్లీ దిస్ సెల్లింగ్ విల్ హ్యాపెన్ హియర్. ఓకే, మీకు ఇందాకలా ఏం చెప్పాను, యూరో చెప్పి యాక్చువల్గా ఇదే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి అని చెప్పాను. బట్ ఇప్పుడు చూసారా, సెల్లర్స్ ఆర్ బికమింగ్ స్ట్రాంగ్, దే విల్ ఈవెన్చువల్లీ కమ్ డౌన్. ఓకే, అది పాయింట్. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ థింక్ మనం 4 or 5 ట్రేడ్స్ తీసుకున్నాం, అందులో 2 లాస్ అయినట్టున్నాం, 3 విన్. సో ఐ విల్ స్టాప్ ఇట్ ఫర్ టుడే అండ్ లెట్స్ సీ యూ ఇన్ ద టుమారోస్ వీడియో. యాక్చువల్గా ఫ్రైడే కూడా చేయాలి వీడియో, బట్ ఫ్రైడే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, ఐక్యూ ఆప్షన్ కంప్లీట్గా ఇట్ వాస్ క్లోజ్డ్. ఇదేదో మెయిల్ వచ్చింది దట్ దే హ్యాడ్ సమ్ సర్వర్ ఇష్యూస్. సో అందుకే ఐ కుడెంట్ ట్రేడ్ బికాస్ మార్కెట్ ఓపెన్ లేవు, రియల్ మార్కెట్స్ ఏవి లేవు, దే కెప్ట్ ఓన్లీ ఓటీసీ ఓపెన్. సో అందుకే నేను ఫ్రైడే వీడియో చేయలేకపోయాను. And then I did it today, and tomorrow it will be again continuing. Let's see you in tomorrow's video, guys. Have a good day. If you like the content, like the video and subscribe to my channel. Thank you, guys. Have a good day. Bye bye.